ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుడి దినమంతా మీకు తోడై ఉండి అనుక్షణం ప్రతిక్షణం మీ వెళ్తున్న మార్గాలు వస్తున్న మార్గాలలో నా దేవుడు మీకు తోడై ఉండి దినమంతా మిమ్మల్ని ఆశీర్వదించి కాపాడును గాక. పరిశుద్ధ గ్రంథంలో నుండి జకరియా ప్రవచన గ్రంథం 8వ అధ్యాయం 13వ వాక్యాన్ని నేను చదువుతా ఉన్నాను. మీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెరచి చూడండి. యూదా వారులారా, ఇశ్రాయేలు వారులారా, మీరు అన్య జనులలో నిలాగు శాపాస్పదమై ఇంటిరో అలాగే మీరు ఆశీర్వాదాస్పదమగునట్లు నేను మిమ్మును రక్షింతును. భయపడక ధైర్యము తెచ్చుకొనుడి. సాక్షాత్తుగా దేవుడే ఈ ప్రజలతో చెప్తున్నారండి. యూదా వారితోనూ ఇశ్రాయేలీలతోనూ ఒక వాగ్దాన పూరితమైన మాట వారితో చెప్తున్నారు. యూదా వారులారా, ఇశ్రాయేలు వారులారా, మీరు భయపడక ధైర్యము తెచ్చుకోండి. మీ ఎదుట నిలబడిన పరిస్థితులను తలంచి, మిమ్మల్ని కృంగదీస్తున్న పరిస్థితులను చూచి, మిమ్మల్ని తరుముతున్న ఆ పరిస్థితులను చూచి మీరు భయపడవద్దు, ధైర్యము తెచ్చుకొనుడి. అంటే యూదా వారిలో అయితేనేమి, ఇశ్రాయేలు వారిలో అయితేనేమి, వాటన్నిటిని చూచి మీరు కృంగిపోయి సతికిల పడవలసిన అక్కర్లేదు. ఇక మేము శత్రువుల చేతిలో చిక్కుబడిపోయాం, ఇక మేము ఆశీర్వాదానికి నాంది పలకలేము, ఒక ఆశీర్వాదకరమైన చోట మేము నిలబడలేము అని మీరు అధైర్యపడవలసిన అక్కరలేదు. ఎందుకు అంటే నిశ్చయముగా ఏ శత్రువుల చేతిలో చిక్కుబడి మీరు శాపమును చూస్తున్నారో, ఏ శత్రువుల చేతిలో చిక్కుబడి శాపాస్పదముగా మీరు ఉన్నారో నాకు తెలియదు. నిశ్చయముగా నేను మిమ్మల్ని ఏం చేయబోతున్నాను అంటే శాపాస్పదముగా మీరు ఉండకుండా నేను మిమ్మలను ఆశీర్వాదానికి కారకులుగా మలచబడినట్లు నేను మిమ్మలను ఆశీర్వదించబోతున్నాను. మీ మీద మోపబడిన శాపమును నేను కొట్టివేయబోతున్నాను. ఇక శాపాస్పదముగా మీరు ఉండకుండానట్లు నేను మిమ్మల్ని అందరినీ ఏం చేయబోతున్నాను తెలుసా? ఆశీర్వాద ఆశీర్వాదాస్పదమగున్నట్లు నేను మిమ్ములను రక్షించబోతున్నాను. ఆశీర్వాదకరంగా నిలబెట్టుటకు నేను మిమ్మల్ని రక్షించబోతున్నాను గనక భయపడక ధైర్యము తెచ్చుకో అని దేవాతి దేవుడు వారితో చెప్పి వారిని ధైర్యపరిచి వారి శాపమును కొట్టివేసి వారు ఆశీర్వాదాస్పదమగున్నట్లు, వారిని ఆశీర్వాదానికి కారకులుగా మార్చినట్లు, వారిని ఆశీర్వాదకరంగా చేసినట్లు, వారిని ఆశీర్వాదానికి నాంది పలికేటట్లుగా ఒక అద్భుతమైన కార్యాన్ని జరిగించాడు కదా. వారందరూ శాపములో నుండి విడుదల పొంది ఆశీర్వాదానికి నాంది పలికారు. కారణం ఏంటి అంటే దేవుడు వారి శాపాస్పదమును కొట్టివేసి ఆశీర్వాదానికి నాంది పలికేటట్లుగా దేవుడు చేశాడు. అలాగే ఒకవేళ గడిచిన దినాలలో ఏ ఆశీర్వాదాన్ని చూడక, గడిచిన దినాలలో ఏ శాపమును నువ్వు మూట కట్టుకొని ఏ శాపముతో నువ్వు నడిపించబడుతూ వచ్చావో నాకు తెలియదండి. ఈ ఉదయకాల సమయంలో నా ప్రభు చెప్పకనే చెబుతున్నారు. ఒకవేళ గడిచిన దినాలన్నీ నువ్వు చేస్తున్న వ్యాపారంలో, నువ్వు చేస్తున్న చేతి పనిలో, నీవు వేస్తున్న అడుగులో ఏ శాపము నిలిచిపోయి ఆ శాపము వలన నీవు ఎన్ని విధాలుగా నష్టపోయావో నాకు తెలియదండి. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీతో చెప్పకనే చెప్తున్నారు. ఈ దినము నుండి శాపము నీ ఎదుట నిలబడకుండా నా దేవుడు నీ శాప దినాలన్నిటిని రద్దు చేయబోతూ ఉన్నాడు. ఆశీర్వాదకరమైన దినాలు నా దేవుడు నీ ఎదుట ఉంచబోతూ ఉన్నాడు. ఈ దినము నుండి నీవు ఆశీర్వాదానికి నాంది పలకబోతూ ఉన్నావు. ప్రతి శాపమును నా దేవుడు కొట్టివేయబోతూ ఉన్నాడు. ప్రతి శాపమునకు నా దేవుడు ముగింపును కలగ చేయబోతూ ఉన్నాడు. భయపడక ధైర్యము తెచ్చుకో. ఇప్పటి వరకు ఆశీర్వాదం చూడలేదు
అని కంటతడి పెడుతున్నావా? ఇప్పటి వరకు నేను శాపమునే చూస్తున్నాను అని ఆవేదన చెందుతున్నావా? ఇక మీదట ఇది మొదలుకొని ఆ శాపం నీ ఇంటిలో నీ ఒంటిలో లేకున్నట్లుగా నా దేవుడు రద్దు చేయబోతూ ఉన్నాడు. శాపమును చూచిన చోటే నీవు ఆశీర్వాదాన్ని చూడబోతూ ఉన్నావు. శాపము నీ ఎదుట నిలబడి కృంగదీసిన చోటే అదే చోట నా దేవుడు నిన్ను విలువగా నిలబెట్టబోతూ ఉన్నాడు. ఈ దినము నుండి ప్రతి శాపం యేసు నామములో తొలగిపోవునుగాక. శాప దినాలు యేసు నామములో తుడిచివేయబడునుగాక. ఈ దినమంతా, ఈ దినము మొదలుకొని ఈ ఉదయకాల సమయము నుండి ఆశీర్వాదముతో కూడిన దినం ప్రారంభం కాబోతూ ఉంది. ఈ క్షణము నుండి ఆశీర్వాదానికి నువ్వు నాంది పలికేటట్లుగా నా దేవుడు అద్భుతం చేయబోతూ ఉన్నాడు. అందుకే వారితో అంటారు, యూదా వారులారా, ఇశ్రాయేలు వారులారా, భయపడక ధైర్యము తెచ్చుకో. ఎందుకు అంటే మీ శాపమును నేను తీసివేసి మిమ్మలను ఆశీర్వాదకరంగా నిలబెట్టబోతూ ఉన్నాను గనుక ధైర్యము తెచ్చుకో అని వారితో చెప్పాడు. ఈ ఉదయకాల సమయంలో మరొక్కసారి ఓ సేవకుడుగా నేను కూడా కోరుకుంటున్నానండి, ఈ దినమంతా నీ జీవితంలో ఆశీర్వాదం మాత్రమే చూచెదవుగాక. అందుకే ఇదే జకరియా గ్రంథంలో మరొక చోట చక్కగా రాయబడిన మాట ఏంటి అంటే, ఈ దేశములో ఇక శాపము ఉండదు. ఈ దేశములో ఇక శాపము ఉండదు. ఓ సేవకుడు నిండు మనసుతో కోరుకుంటున్నానండి, ఈ దినము నుండి నీ ఇంట్లో నీ ఒంట్లో ఇక శాపము ఉండకుండా దేవుడు అద్భుతం చేయబోతూ ఉన్నాడు. ఇక శాప దినాలు నా దేవుడు తీసివేయబోతూ ఉన్నాడు. ప్రతి శాపం యేసు నామములో నీ ఇంటిలో నీ ఒంటిలో ఇక లేకుండా దేవుడు దానిని దూరపరచునుగాక. ఇక మీదట ఆ దేశంలో శాపం ఉండదు అన్నట్లుగా ఈ దినం మొదలుకొని నీ ఇంటిలో నీ ఒంటిలో శాపం లేకుండా నా దేవుడు అద్భుతమైన కార్యమును జరిగించునుగాక. ఒకవేళ ఇప్పటి వరకు ఏ శాపం మీ ఇంట్లో ఉన్నా ఆ శాపం అంతటిని దేవుడు ఏం చేయబోతున్నాడంటే ఆశీర్వాదకరంగా దాన్ని మార్చబోతున్నాడండి. ఎలా అదే శాపంతో కాదు, అదే శాపయుక్తమైన దానితో కాదండి. ఎలా చేయబోతున్నాడు అంటే ఆ శాపమును ఏం చేయబోతున్నారంటే ఫిల్టర్ చేయబోతూ ఉన్నాడు. అంటే ఒక భాషలో నేను చెప్పాలి అంటే, ఇప్పుడు సాల్ట్ వాటర్ అంతా, ఉప్పు వాటర్ అంతా దాన్ని ఫిల్టర్ చేసి ఏ విధంగా మంచినీళ్ళగా తయారు చేస్తాడో అట్లాగే నా ప్రభువు నీ శాపం అంతటిని ఫిల్టర్ చేసి ఆ శాపము వచ్చిన స్థానంలో దేవుడు ఏం నిలబెట్టబోతున్నాడంటే శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని నిలబెట్టబోతూ ఉన్నాడు. శ్రేష్టమైన ఆశీర్వాదానికి నువ్వు నాంది పలికేటట్లుగా అద్భుతం చేయబోతూ ఉన్నాడు. అందుకే నెహెమ్యా గ్రంథంలో చక్కని మాట రాయబడిన మాట ఏంటో తెలుసండి, ఆ శాపమును దేవుడు ఆశీర్వాదకరముగా మార్చెను. ఏ శాపమును? నిన్ను వెంటాడుతున్న శాపమును. ఏ శాపమును? నేను తరుముతున్న శాపమును. ఏ శాపమును? నీ ఇంట్లో నెమ్మది లేకుండా చేస్తున్న శాపమును. ఏ శాపమును? నేను కృంగదీస్తున్న శాపమును. ఏ శాపమును? ఒక్క దీవెన కూడా చూడకుండా నీ కన్నీరు పెట్టేటట్లుగా చేసిన ఆ శాపమును దేవుడు ఏం చేయబోతున్నాడంటే దానంతటినీ దేవుడు ఆశీర్వాదకరంగా మార్చబోతూ ఉన్నారు. విశ్వసించిన వారందరూ గట్టిగా ఈరోజు చెప్పండి, నా దేవుడు నా శాపమును ఆశీర్వాదకరంగా మార్చబోతూ ఉన్నాడు. నా దేవుడు నా శాపమును ఆశీర్వాదకరంగా చేయబోతూ ఉన్నాడు. నిశ్చయముగా మీరు కోరుకున్నట్లుగా నా దేవుడు మీ శాపమును ఆశీర్వాదకరంగా మార్చబోతూ ఉన్నారు. ప్రతి శాపమును ఆశీర్వాదకరంగా చేయబోతూ ఉన్నారు. ఇక నీ బ్రతుకుల్లో ఆ శాపము లేకుండా నీ ఇంటిలో ఆ శాపమును తీసివేసి నీ ఇంటిని అంతటిని ఆశీర్వాదానికి నాంది పలికేటట్లుగా అద్భుతం చేయునుగాక. ఒక వ్యక్తి శాపం కొట్టివేయబడి ఎప్పుడు ఆ వ్యక్తి ఆశీర్వాదానికి నాంది పలకగలుగుతాడు? 119వ కీర్తన 20వ చరణాన్ని నేను చదువుతా ఉన్నాను. మీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెరిచి చూడండి. గర్విష్ఠులను నీవు గద్దించుచున్నావు, నీ ఆజ్ఞలు విడిచి తిరుగువారు శాపగ్రస్తులు. దాని మరొక కోణంలో నేను చదువుతూ ఉన్నాను. నీ ఆజ్ఞలను విడిచిపెట్టకుండా తిరుగువారు ఆశీర్వాదమును చూచెదరు.
దాని వ్యతిరేక పదం. శాపమునకు వ్యతిరేక పదం ఆశీర్వాదం, ఆశీర్వాదానికి వ్యతిరేక పదం శాపం. అంటే ఒక వ్యక్తి ఎప్పుడు ఈ శాపములో నుండి విడుదల పొంది ఆశీర్వాదానికి నాంది పలుకుతాడు అంటే పరిశుద్ధ గ్రంథం చెప్పకనే చెబుతుంది. ఏ వ్యక్తి అయితే దేవుడు ఇచ్చిన ఆజ్ఞను తిరస్కరించడో, ఏ వ్యక్తి అయితే దేవుని మాటకు కట్టుబడతాడో, ఏ వ్యక్తి అయితే దేవుని అడుగు జాడలలో నడిపించబడతాడో పరిశుద్ధ గ్రంథం చెప్పకనే చెబుతుంది, ఆ వ్యక్తి ఆశీర్వాదానికి నాంది పలకగలుగుతాడు. ఆ వ్యక్తి జీవితంలో నుండి శాపము తొలగిపోయి ఆశీర్వాదాన్ని చూడగలుగుతాడు. కీర్తనకారుడు అంటారండి, ఒక వ్యక్తి ఆశీర్వాదానికి నాంది పలకాలి అంటే, ఒక వ్యక్తి దీవెనకు నాంది పలకాలి అంటే ఆ వ్యక్తి దేవుడిచ్చిన ఆజ్ఞను విడిచిపెట్టకూడదంటండి. దేవుడిచ్చిన ఆ ఆజ్ఞకు లోబడి నడిపించబడితే ఆ వ్యక్తి ఆశీర్వాదానికి నాంది పలకగలుగుతాడంటండి. నిజమే కదా? ఈ రోజున మన కుటుంబాలు ఎందుకు దరిద్రతను చూడగలుగుతున్నాయి? ఎందుకు ఈ రోజున మన కుటుంబాలలో శాపం విలయతాండం ఆడుతుంది? ఎందుకు శాపయుక్తముగా మన కుటుంబాన్ని మనం ఈడ్చుకుంటూ వెళ్ళిపోతున్నాం? ఎంత కష్టపడినా, ఎంత ప్రయాసపడినా, ఎంత చెమట కార్చినా ఒక్క ఆశీర్వాదం కూడా నువ్వు చూడలేకపోతున్నావు. సామెత లోకంలో ఒకటి ఉంది, ఎక్కడేసావరో గొంగలి అంటే అక్కడే అన్నట్లుగా. నిజమే, మనం ఎక్కడున్నామో అదే స్థితిలో ఉన్నాం. ఒక మార్పు ఏమైనా మనకు కలుగుతుందా అంటే మార్పు లేని బ్రతుకు. ఎంత ప్రయాసపడినా జీవితం మాత్రం మారట్లా. ఎంత కష్టపడినా కుటుంబంలో ఒక మార్పు కనబడటం లేదు. ఎందుకని? ఇంటి ఇళ్ల పాదంతా, ఇంట్లో ఉన్నవారంతా ఎంత చెమట కార్చి సంపాదించినా ఆ సంపాదన దీవెనకరంగా లేదండి. ఆ సంపాదనలో శాపం నిలిచి ఉంది. ఆ సంపాదనలో ఆశీర్వాదం నిలబడక శాపమును మూట కట్టుకొని కన్నీరు కారుస్తున్న కుటుంబాలు కోకోలలుగా ఉన్నాయి. ఎందుకు? ఎంత కష్టపడినా కన్నీరు చూడగలుగుతున్నావంటే పరిశుద్ధ గ్రంథం ఒక్కి నొక్కి చెప్తున్న మాట ఏంటంటే, నీవు దేవుని ఆజ్ఞను విడిచి తిరుగుతున్నందువలన నీ కుటుంబంలో శాపం నిలిచిపోయింది. ఆశీర్వాదానికి నాంది పలకట్లేదు. చాలా కుటుంబాలు చూడండి, లక్షల డబ్బులు సంపాదిస్తారు. ఏ వ్యక్తిని పలకరించిన లోకంలో, బాబు ఎంత నీ జీతం అంటే, నాకు 2 లక్షలు అయ్యా, 3 లక్షలు. సరే, 2 లక్షలు 3 లక్షలు తీసుకున్నవాడు ఏమైనా ప్రశాంతకరంగా ఉండగలుగుతున్నాడా? ఏమైనా ప్రశాంతకరంగా జీవించగలుగుతున్నాడా అంటే ఆ ప్రశాంతత లేదు. ఎలా వస్తుందో తెలియదు, ఎక్కడికి వెళుతుందో తెలియదు. ఎంత సంపాదించినా చేతుల్లో నిలబడట్లేదయ్యా, ఇంట్లో ప్రశాంతత లేదయ్యా, ఇంట్లో ఆశీర్వాదం లేదయ్యా. ఎందుకో ప్రతిదీ చినిగిపోయిన సంచిలో వేసినట్లుగా మలచబడుతుంది అనే కుటుంబాలు మన కంటికి చాలా కనపడుతాయండి. ఎందుకని? వీటన్నిటికీ కారణం ఏంటి అంటే పరిశుద్ధ గ్రంథం చెప్తున్న మాట ఏంటంటే, నీవు దేవుని ఆజ్ఞను విడిచి, నీవు దేవుని ఆజ్ఞకు కట్టుబడక, నీవు దేవుని ఆజ్ఞకు లోబడక తిరుగుతున్నందువలన ఇప్పుడు నీ ఇంట్లో నిలబడిపోయింది, నీ ఒంట్లో నిలబడిపోయింది అంటే శాపం. ఆ శాపం నీ ఇంటిని ఏలుతున్నందువలన నీ ఇంట్లో ఒక ప్రశాంతత లేదు, నీ ఇంట్లో ఒక నెమ్మది లేదు, నీ ఇంట్లో ఒక ఆశీర్వాదం కంటికి కనబడట్లేదు. అందుకే ఈ ఉదయకాల సమయంలో ఒక సేవకుడిగా నేను మీకు ఇచ్చే ఒక చిన్న సలహా ఏంటి అంటే, ఒకవేళ ఈనాటి వరకు దేవుని ఆజ్ఞను తిరస్కరించి, దేవుని ఆజ్ఞకు నీవు లోబడక, దేవుని ఆజ్ఞలో నీవు కట్టుబడక, ఒకవేళ ఏ శాపమును మూట కట్టుకుంటూ వస్తున్నావో, అందుకే మన పితరుల గురించి పరిశుద్ధ గ్రంథం చెప్పకనే చెబుతుంది. సమూయేలు సౌలుతో అంటాడు, సౌలా, నీవు పరిచర్య చేసేదానికంటే, నీవు బలులు అర్పించేదానికంటే, నీవు కానుకలు అప్పగించుకునే దానికంటే దేవుని మాట వినుట శ్రేష్టం. ఈ రోజున మానవునిలో కరువైపోయింది అదండి. ఈ రోజున ఒక విశ్వాసంలో కరువైపోయింది అదండి. ఈ రోజున దేవుని మాటలు వింటున్న ప్రజల జీవితంలో కరువైపోయింది అదండి. ఏంటిది? దేవుని మాటకు లోబడే మనస్తత్వం. దేవుని మాటకు లోబడకపోయినందువల్లనే కదా ఇన్ని అనర్థాలు మన కుటుంబాల్లో జరిగేది. ఇన్ని అనర్థాలకు కారణం ఏంటి అంటే, నీవు దేవుని మాటకు లోబడకపోయినందువలన, దేవుని ఆజ్ఞను తిరస్కరించినందువలన ఈ అనుభవాలన్నీ
మన కుటుంబంలో నిలిచిపోయి శాపం మన కన్నుల ఎదుట విలయతాండమాడుతూ ఉందండి, విలయతాండమాడుతూ ఉంది. అందుకే ఓ సేవకుడిగా నిండు మనసుతో నేను కోరుకుంటున్నానండి, ఈ సంవత్సరం ప్రారంభం నుండి ఈ క్షణం వరకు నీ కుటుంబంని ఏది పరిపాలన చేస్తుందో, నీ కుటుంబంలో ఏది నిలిచిపోయిందో, దేనిని చూడాలనుకొని చూడలేక కన్నీరు కారుస్తున్నావో నాకు తెలియదండి. నిండు మనసుతో ఒక సేవకుడిగా మనసారా కోరుకుంటున్నాను, ఈ దినము నా దేవుడు ఎప్పటి వరకు నీ ఇంటిని ఏలుబడి చేస్తున్న ప్రతి శాపమును, ఒకవేళ ఆ శాపమునకు కారణాలు ఏవో అయి ఉండవచ్చు, ఈరోజు మనసును మార్చుకొని నీవు ప్రభు పాదాలు పట్టుకొని ఆయన ఆజ్ఞకు లోబడితే, ఆయన ఆజ్ఞకు కానీ నీవు గైకొంటే నిశ్చయముగా ఈ దినం వరకు నీ ఇంటిని ఏలుతున్న శాప దినాలన్నిటిని దేవుడు తీసివేయబోతూ ఉన్నాడు. ఈ దినము నుండి ఆశీర్వాదకరమైన దినాలు నువ్వు చూడబోతూ ఉన్నావు. ఆశీర్వాదకరమైన దినాలు నీ కుటుంబంలో అడుగు పెట్టబోతూ ఉన్నాయి. ఈ ఉదయకాల సమయంలో నా ప్రభు అయిన యేసుక్రీస్తు నిశ్చయముగా నీ మీద మోపబడి ఉన్న శాపమును రద్దు చేయబోతూ ఉన్నాడు. శాపమును కొట్టివేసి నా దేవుడు నీ ఇంటిలో ఒక ఆశీర్వాదకరమైన మార్పును తీసుకుని రాబోతూ ఉన్నాడు. ఈ దినము నుండి నీవు ఆశీర్వాదానికి నాంది పలుకుదువుగాక. బహుశా ఈనాటి వరకు, ఈ సంవత్సరం ప్రారంభించిన నాటి నుండి, ఈ సంవత్సరము ప్రారంభించిన నాటి నుండి ఈ క్షణం వరకు ఒకవేళ ఏ శాపం నీ చేతి పనులు నిలిచిపోయిందో, నీ వ్యాపారంలో నిలిచిపోయిందో, నీ ఉద్యోగంలో నిలిచిపోయిందో, నీ పిల్లల జీవితంలో నిలిచిపోయిందో, నీ ఆత్మ సంబంధమైన జీవితంలో నిలిచిపోయిందో నాకు తెలియదండి. ఈ ఉదయకాల సమయంలో ఒక చిన్న ప్రార్థన, అయ్యా నేను నీ మాటకు లోబడతాను, నీ ఆజ్ఞను గైకొంటాను అని దేవుని పాదాలు పట్టుకొని ఒక చిన్న ప్రార్థన చేసుకుంటానండి. ఈనాటి వరకు మోపబడిన ప్రతి శాపాన్ని నా దేవుడు తీసివేసి నీ కుటుంబానికి ఆశీర్వాదాన్ని కలగ చేయబోతూ ఉన్నాడు. శాపకరమైన దినాలు దేవుడు రద్దు చేయబోతూ ఉన్నాడు. నీ జీవితంలో శాపకరమైన దినాలను దేవుడు కొట్టివేసి ఆశీర్వాదకరమైన దినాలతో నా దేవుడిని నింపబోతూ ఉన్నాడు. ఈ దినము నుండి నువ్వు ఆశీర్వాదము చూచెదవుగాక. ఈ దినము నుండి ఆశీర్వాదానికి నువ్వు నాంది పలుకుదువుగాక. ఆజ్ఞను తిరస్కరించిన నాటి నుండి ఈనాటి వరకు ఏ శాపం నువ్వు చూచినా, ఈరోజు దేవుని మాటలు వింటున్న నీవు ఆజ్ఞకు కానీ లోబడితే, దేవుడు ఒక తోటను ఏర్పరిచి ఆ తోటలో ఆదామును అవ్వను పెట్టాడు. దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు? ఈ ఆజ్ఞకు మీరు కట్టుబడండి, ఈ ఆజ్ఞ మీరిన నాడు నిశ్చయంగా మీరు చస్తారు, ఈ ఆజ్ఞ మీరకపోతే మీరు ఆశీర్వాదకరంగానే ఉంటారు అని చెప్పారు. ఆదాము అవ్వ దేవుని ఆజ్ఞను తిరస్కరించి సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినందువలన ఆజ్ఞను తిరస్కరించి ఏదెను తోటలో నుండి గెంటివేయబడ్డారండి. అప్పటి వరకు శాపమును వారు చూడలా, అప్పటి వరకు చెమటను వారు కాచలా, అప్పటి వరకు ఆశీర్వాదాన్నే చూచారు. ఎప్పుడైతే ఆజ్ఞను మీరారో ఇప్పుడు చెమట కారుస్తున్నారు. భూమి శపించబడింది, మనిషి శపించబడ్డాడు. కారణం ఏంటంటే ఆజ్ఞ అతిక్రమించినందువలన ఈ శాపం మూట కట్టుకుంది. నేననే మాట, ఒకవేళ ఆదాము అవ్వ ఆజ్ఞ తిరస్కరించినట్లు ఆజ్ఞను తిరస్కరించి అడుగులు వేస్తున్నావేమో, ఈ దినము నుండి ఆజ్ఞకు లోబడి నీవు నా దేవుని చెంతకు వచ్చి ఆజ్ఞకు కట్టుబడి నీవు నిర్ణయం తీసుకుంటేనండి ఏ శాపం నీ ఎదుట నిలబడకుండా దేవుడు దూరపరచబోతూ ఉన్నారు. మీరు ఎవరైనా కావచ్చు అండి, ఈ మాటలు వింటున్న ఎవరైనా కావచ్చు, అయ్యా నా శాపం ఎలా పోతుందయ్యా, ఇప్పటి వరకు నేను శాపంలో నడిపించబడుతున్నాను, శాపం నా మీద పెత్తనం చేస్తుంది, ఈ శాపములోను నేను విడుదల ఎలా పొందాలి అని ఆలోచిస్తున్నావా? ఆలోచించవలసిన అక్కర్లేదండి. నేను ప్రకటించే యేసు క్రీస్తు దగ్గరికి నువ్వు రాగలిగితే, నేను ప్రకటించే యేసు వైపు నువ్వు మొగ్గు చూపెట్టగలిగితే, నేను ప్రకటించే యేసు క్రీస్తు ఆజ్ఞకు కానీ నువ్వు కట్టుబడితే నిశ్చయముగా నీ శాపమును ఆయన కొట్టివేస్తాడు. అందుకే పరిశుద్ధ గ్రంథం చెప్పగానే చెప్తుంది, మానవుల మీద మోపబడవలసిన శాపమును ఆయన తీసుకున్నాడంటండి. అంటే మానవుడు అనుభవించవలసిన శాపం ఎవరు అనుభవించారు? నేను ప్రకటించే యేసు క్రీస్తు. ఎక్కడ అనుభవించాడు? సిలువ మ్రాను మీద మానవునికి వేయబడవలసిన శిలువ శిక్ష
ఆ శిలువ శాపం ఎవరు తీసుకున్నారంటే యేసుక్రీస్తు తీసుకున్నాడు. ఆ శాపమును ఆయన తీసుకొని ఆయనలో ఉన్న ఆశీర్వాదం ఎవరికి ఇచ్చారు? శాపయుక్తముగా మలచబడుతున్న మానవునికి ఆశీర్వాదం ఇచ్చి ఆ శాపమును ఆయన భరించాడు. అందుకే 2023 సంవత్సరాల క్రిందట యేసుక్రీస్తు భూమి మీద అడుగుపెట్టి మానవుడు శాపములో నుండి విడుదల పొందాలని పరిశుద్ధమైన రక్తాన్ని చిందించాడు, పవిత్రమైన రక్తాన్ని కార్చాడు. పరిశుద్ధమైన రక్తమును చిందించి ఆ రక్తము చేత ప్రతి మానవునికి ఏం చేశాడంటే పాప విమోచన, శాపములో నుండి ఒక విడుదల యేసుక్రీస్తు ద్వారా భూమి మీద పుట్టి పెరుగుతున్న ప్రతి మానవునికి కలుగుతుంది. ఈ భూమి మీద పుట్టి పెరుగుతున్న ప్రతి మానవుని శాపం పోవాలి అంటే యేసుక్రీస్తు మాత్రమే దానికి అర్హుడు. ఆయన దగ్గరకు వస్తే ఆయన మాత్రమే నీ పాపమునకు, నీ శాపమునకు విముక్తిని కలగచేసి నిన్ను ఆశీర్వదించగలిగిన ఏకైక దేవుడు, నిన్ను ఆశీర్వదించగలిగిన ఏకైక వీరుడు ప్రపంచంలో ఒకే ఒక్కడు. శాపమును కొట్టివేసి ఆశీర్వాదకరంగా మార్చాలి అనుకుంటే ప్రపంచంలో ఒకే ఒక్కడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. ఆ యేసు ఈరోజు నీతో చెప్పకనే చెప్తున్నారు, నేను మీ శాపమును తీసివేసి ఆ శాపము కలిగిన చోటే నేను మిమ్మలను ఆశీర్వదించబోతున్నాను. ఓ సేవకుడిగా నా ముగింపు మాటలుగా నేను కూడా మీతో చెబుతున్నాను, ఏ శాపం ఇక మీదట నీ కుటుంబంలో ఉండకుండా దేవుడు దాన్ని రద్దు చేయునుగాక. ఈరోజు దేవుని ఆజ్ఞకు కానీ నువ్వు లోబడితే నీ మీద మోపబడి ఉన్న శాపమును దేవుడు తీసివేసి మీ కుటుంబాలన్నిటిని ఆశీర్వదించబోతూ ఉన్నాడు. ఈ దినము నుండి నీవు అన్ని విషయాలు ఆశీర్వదించబడదువుగాక, అన్ని విషయాలు నీవు దీవించబడదువుగాక, శాపం తొలగిపోవునుగాక. మీరు మీ కుటుంబాలు, మీరు మీకు కలిగిన సమస్తం నా దేవుడు ఆశీర్వదించి ఈ దినము నుండి మీ కుటుంబాలకు నా దేవుడు క్షేమమును దయచేయునుగాక. తల వంచున ఒక చిన్న ప్రార్థన. ఆశ్చర్యకరుడా, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇన్ని దినాలు మీరు మమ్మల్ని కాపాడుతూ వచ్చారు, మరొక దినములో మమ్మల్ని ప్రవేశపెట్టారు. ఈ దినమంతా నాయన మా శాపమును తీసివేసి మా కుటుంబాలను మీరు ఆశీర్వదించండి. ఎందరైతే నీ ఆజ్ఞకు లోబడాలి అని నిర్ణయం తీసుకున్నారో ప్రతి వారి మీద మోపబడి ఉన్న శాపమును రద్దు చేసి ప్రతి వారిని మీరు ఆశీర్వదించే సాక్షులుగా నిలుపుకోమని యేసు నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ఈ దినమంతా నా ప్రభు మీకు తోడై ఉండి మీరు వెళ్తున్న చోట, నిలబడిన చోట, మీరు చేస్తున్న వ్యాపారం, చేస్తున్న చేతి పని, చేస్తున్న ఉద్యోగంలో ఏ శాపం మీ కుటుంబాల మీద ఇక మీదట ఉండకుండా నా దేవుడు శాపం అంతటిని ఆశీర్వాదకరముగా మార్చును గాక.